హాయ్, గుడ్ మార్నింగ్. యేసు ప్రభునామంలో మీ అందరికీ వందనములు. మరి ఉదయం నుంచి ఈరోజు సెలవు కదా, చాలా బిజీగా ఉండింటారు ఈరోజు చాలా రెస్ట్గా ఉండింటారు అందరు కూడా కదా. మరి ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, మరి అందరు కూడా ఎలా ఉంటున్నారు? అందరు కూడా బాగుంటున్నారని మనసారా కోరుకుంటున్నా. దేవుని ప్రేమ ఎందు మరి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, కొన్ని మోషే విజన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. యేసయ్య చాలా పరిశుద్ధమైన దేవుడు. దేవుని వాక్యం చెప్పుకుందాం ప్రేమైన సంగమా. యేసయ్య చాలా పరిశుద్ధమైన దేవుడు, అతి పరిశుద్ధమైన దేవుడు. మరి మోషే విజన్ గురించి మనం తెలుసుకుందాం. మోషే విజన్ గురించి దేవుడు మోషేని నువ్వు కావాలని ఆయన్ని ఎంటబడి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. నా ప్రియమైన సంగమా, దేవుడు నీతోనైనా నాతోనైనా అలాగే మాట్లాడాలి అనుకుంటాడు. మరి ఎందుకు ఇంతమంది జనాలు ఉన్నప్పటికీ, మరి ఎంతోమంది ఉంచినప్పటికీ, మరి మోషేని నువ్వు నాకు కావాలి అని చెప్పేసి దేవుడు అడిగాడు అంటే, ఫస్ట్ మొట్టమొదటిగా దేవుడు నీ పట్లైనా నా పట్లైనా చాలా అద్భుతమైన కార్యాలు చేయాలంటే దేవుని మాట వినాలంతే. ఇది చెప్తే ఎస్ డాడీ అనాలా. ఏదైనా సరే, అది ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బందికరమైనా సరే, అది మనము ఎస్ అనాలి అంతేగా. అంటే ఎందుకు ఇలా అంటే, మోషే దేవుని మాట అలా విన్నాడనే మనం చెప్పుకుంటాం. ఆ మోషే విజన్ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసయ్యే. ఆ యేసయ్య తనలో ఉండి చాలా అద్భుతమైన కార్యాలు, ప్రజలకు ఉపయోగకరమైన కార్యాలు, మరి అనేక విషయాలు, ఆత్మీయ విషయాలు మనం తెలుసుకోవాలి అంటే, మరి యేసయ్య పరిశుద్ధాత్మతుడు నీలో నాలో ఉండాలంటే మొట్టమొదటగా దేవునికి లోబడాలండి. ఎవరైతే లోబడతారో, దేవుడు ఏది చెప్తే అది చేస్తారో, ఏసినా అనాలంతే. అది కష్టమైనా సరే, ఇబ్బంది అయినా సరే, ఇరుకైనా సరే, అది అవమానమైనా సరే, ఆకలి ఏదైనా సరే అండి. అంటే దేవునికి ఎక్కువగా ఆయన మాట విని లోబడే వాళ్ళంటే చాలా ఇష్టం అండి. నువ్వైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే అలా లోబడి ఆయన మాట చేయాలని వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ పట్ల అనేకమైన కార్యాలు ఆయన చేయాలనుకుంటాడు, ఆలోచిస్తాడు. మరి ఇంకోటి, దేవుని మరి మోషే చాలా భయపడతాడు, భయం ఎక్కువ. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు అండి, అతి పరిశుద్ధమైన దేవుడు. ఆయన మనతో మాట్లాడి మనలో ఉండి మరి ఆయన అనేకమైన గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. అలా ఆశపడుతున్నప్పుడు మనము ఎలా భయం అంటే, మోషే చాలా భయపడుతూ నేను చేయలేను ప్రభా, నేను మాట్లాడలేను ప్రభా, నా చేత కాదనైనా అని చెప్పేసి చాలాసార్లు చెప్తూ వచ్చాడు. అయితే అక్కడ దేవుడు మోషే భయపడుతూ ఉంటున్నాడు. నేను చేయలేను ప్రభా, నేను మాట్లాడలేను ప్రభా, నా చేత కాదు ప్రభా అంటున్నాడు. మరి అలా మోషేని ఎందుకు వాడుకుంటున్నాడంటే, ఫస్ట్ లోబడాలి, దేవుని మాటకి లోబడాలి. నెక్స్ట్ దేవుని యందు భయం కలిగి మనం జీవించాలి. అప్పుడు దేవునికి ఇష్టం. అందుకే పరిశుద్ధాత్మ దేవునికి, మనిషిలో ప్రతి ఒక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది. ఆయన సృష్టికర్త అనే దేవుడు మన కోసం, నీ కోసం, నా కోసం చనిపోయి తిరిగి లేచినాడు. కాబట్టి ఆయన కొంతమందిలో ప్రత్యేకంగా ఆయన పనులు చేయించుకోవాలని, మనుషులకి అనేకమైన కార్యాలు చేయాలని అద్భుతమైన అద్భుతాలు చేసే దేవుడు కదా. కాబట్టి ఆయనకి మొట్టమొదటగా ఆయన లోబడాలండి. అందుకే సువార్త అంటే అది చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప పని ఏంటంటే సువార్తనే. అన్నిటికంటే ఈ భూమి మీద కష్టమైన పని అంటే సువార్తనే అండి. మరి అది చేయడం కూడా మరీ మహా కష్టం. అంటే ఇది సత్యమైన సువార్త. అంటే యేసు ప్రభు పరిశుద్ధుడు,
యో నిర్గమకాండంలో అంతా కూడా మోషే విజన్ గురించి దేవుడు మాట్లాడాడు. అంటే నిర్గమకాండం అంతా కూడా చదివినప్పుడు తెలుస్తుందండి, ఒకటికి రెండు కాదు. అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు మరి మోషే గురించి తెలుస్తుంది. మరి ఇక్కడ యోహానులో కూడా ఆయన ఏమంటాడంటే సత్యము, జీవము, మార్గము, మోక్షం. ఈ సత్యమైన సువార్తని నేను ప్రకటించాలి అని. తర్వాత ఏమి జీవం కలిగి ఉంటారు ప్రకటించినప్పుడు. మార్గము ఆయనే నడిపిస్తాడు, అంటే మోక్షానికి దారి. మరి అలాంటి సత్య సువార్తని ప్రకటించడానికి, అనేకమైనటువంటి కార్యాలు చేయడానికి మోషే విజన్ కావాలని ఇప్పుడు ఎవరైనా నా ప్రియమైన సంగమా, ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఎవరైనా సరే, మరి గొప్పవాళ్ళు, ప్రవక్తలైనా సరే, మరి పెద్ద పెద్ద సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, మళ్ళీ వాళ్ళు ఎవరైనా సరే, ఒక మోషే విజన్ మాకు కావాలి, మీరు చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు మొట్టమొదటిగా దేవునికి లోబడాలి. నీ భర్తను వదిలేసిరా అంటే వెళ్ళిపోవాల్సిందే, నీ భార్యను వదిలేసిరా అంటే వెళ్ళిపోవాల్సిందే, నీ ఆస్తి ఐశ్వర్యాలు అన్నీ వదిలేసిరా నాతో అంటే వెళ్ళిపోవాల్సిందే, పిల్లల్ని వదిలేసిరా అంటే వెళ్ళిపోవాల్సిందే అండి. ఆయన ఏం చెప్తే అది లోబడాలంతే. ప్రభా లేదు నైనా నేను ఆగుతాను ఉంటానంటే ఎప్పుడైతే ఆయనకి లోబడరో ఆయన కార్యాలు చేయడానికి ఇష్టపడ్డండి. ఎందుకంటే మనల్ని ప్రత్యేకంగా ఆయన పిలిచి మరి ఆయన కొన్నిసార్లు మనతో మాట్లాడాలనుకుంటాడు. మోషే విజను కావాలనే వాళ్ళకి నేను చెప్తున్నానండి, ప్రభు కూర్చో నేను మీతో మాట్లాడాలి అంటాడు. మాట్లాడుతూ ఉంటున్నప్పుడు అనేక డిస్టర్బెన్స్లు అయితే వస్తాయి, కానీ ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడని ఆశ కలిగి నిలవన్నప్పుడు ఆ మాటలు విని అవి చేయడానికి ఇష్టపడాలి. లేదా మధ్యలో ఎవరో వస్తారు, డిస్టర్బెన్స్ చేస్తారు, కానీ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చినామనుకో లోకంలో వాళ్ళు ఎవరైనా కావచ్చండి, భర్త అయినా, పిల్లలైనా, బంధువులైనా, స్నేహితులైనా, వాళ్ళు ఎవరైనా సరే, మరి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు నువ్వు దేవుని మాటలు వినలేవు, నువ్వైనా నేనైనా. కానీ దేవుడు చెప్తున్న మాటలు విని మరి ఆయన మాటకు లోబడి చేసేకి వెళ్ళిపోతాం చూడు, అప్పుడు ఆయన మోషే విజన్ చేయడానికంటారు. తర్వాత ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి. ఇలా జీవిస్తున్నప్పుడు ఆ సత్యమైన సువార్తని ప్రకటించడానికి కానీ, ఆ సత్యమైన సువార్తని అనేక మందికి తెలియపరచడానికి కానీ, ఆ సత్యమైన సువార్త ద్వారా అనేక రకాల మనుషులు మార్చి మరి మోక్షానికి నడిపించడానికి కానీ, మంచి మనుషులుగా చేయడానికి కానీ పాసిబుల్ అవుతుందండి. అందుకే మోసే విజన్ అడగడంలో తప్పులేదు, కానీ నన్ను పరీక్షించుకోవాలి. దేవుడు ఏమైనా చెప్తే అది చేయగలుగుతామా, చేస్తామా, చేయలేమా. ఎంత కష్టమైనా చేసి రావాలా అంటాడు దేవుడు. అది ఎంత టైం అయినా సరే, ఓవర్ టైం అయినా సరే, నానా అనాలంతే, నో అనకూడదు. ఆయన మాటకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ప్రధానమంత్రి ఉంటాడు. ప్రధానమంత్రి దగ్గర ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎవరో ఒక హోదా ఉంది, కానీ వాళ్ళ దగ్గర ప్రతి విషయం చెప్తూ ఉన్నప్పుడు చేస్తాము అంటేనే వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు. లేదు నేను చేయనమన్నారు అనుకో, గెట్ అవుట్ అంటారు. ఇంకా ఇలాగా ఇది ఒకటి దేవునికి లోపడాలి, రెండోది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి, మూడోది వచ్చి చాలా ఇంపార్టెంట్ అండి, నమ్మకంగా ఉండాలి. ఎంత నమ్మకం అంటే ఇంకా ఎవరున్నా, ఏది లేకపోయినా, ఏదున్నా ఒకే మనసుతో నమ్మకంగా ఉండాలండి. అది నీకు ఇప్పుడు ఈ 3 లక్షణాలు దేవునికి ఇష్టంగా, ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే మోషే విజన్ చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. బాగా ఆలోచించండి నా ప్రియమైన సంగమా, నువ్వు గొప్ప సేవకుడివైనా సరే, గొప్ప విశ్వాసరాలైనా సరే, గొప్ప ప్రవక్తవైనా సరే, ఒకవేళ నువ్వు దేవుని తెలుసుకొని స్వార్థ ప్రకటిస్తున్నా సరే, నువ్వేనా నేనైనా, కానీ మొట్టమొదటిగా దేవుడు కోరుకుంటున్నది ఒకటి, దేవునికి లోపడాలి. అది ఎంత కష్టమైనా సరే చేయాలి, ఎస్ అనాలి. రెండోది వచ్చేసి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి. మూడోది వచ్చేసి నమ్మకంగా ఉండాలండి దేవుని కోసం. అది ఎవరున్నా, ఏది లేకున్నా, ఏదున్నా, ఏమున్నా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్. నమ్మకం లేదనుకో దేవుడు ఉండడండి. ఈ 3 లక్షణాలు నీలో నాలో ఉన్నాయో చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మోసే విజన్ అడగాల్సిన అవసరం లేదండి. నాకు మోసే విజన్ ఈ ప్రభా నేను చేస్తానయ్యా, నాకు మోసే విజన్ కావాలి, మోసే విజన్ అవసరం లేదండి. వరాలు కావాలని అడగాల్సిన అవసరం లేదండి. ఈ 3 లక్షణాలు కలిగి ఉంటున్నప్పుడు దేవుడు ఎప్పుడు ఎలా కావాలో అలా నన్ను వాడుకుంటాడు. అర్థమైందా ప్రియమైన సంగమా? ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను చూడండి. నిర్గమకాండం అంతా కూడా మోషే విజన్ గురించి తెలియపరిచాడు దేవుడు. మరి నెక్స్ట్ వచ్చేసి మరి యోహానులో దేవుడు వాక్యం అంటాడు, సత్యము, జీవము, మార్గము, మోక్షం.
ఈ 4 విషయాల కోసమే దేవుడు మోషే విజన్ ఏర్పాటు చేస్తున్నాడు. 4 విషయాలే. సత్యమైన సువార్తను ప్రకటించాలి నువ్వు నేనంటే ఎలా ఉండాలి? సత్యంతోనే ఉండాలి, జీవంతోనే ఉండాలి, అంటే దేవునితో అంటగట్టుకొని ఉండాలి, ఆయన మార్గంలోనే అనుసరిస్తూ జీవించాలి, మోక్షానికి నడిపించాలండి. సువార్త ఎలా చేయాలి అంటే నువ్వు నేను దేవుడు ఇది సువార్త కదా, సత్యము, జీవము, మార్గము, మోక్షం. ఈ సత్యమైన సువార్తని నువ్వు నేను ప్రకటించాలనుకున్నప్పుడు సత్యంగానే ఉండాలి. తర్వాత జీవం, దేవునితో అంటగట్టుకొని జీవిస్తున్నప్పుడు మనలో జీవము ఉంటుంది, యేసు ప్రభు ఆత్మ మనలో ఉంటుంది. మూడోది మార్గము, మన ఇష్టం కాదండి. నేను అక్కడికి వెళ్ళి సేవ చేస్తా ప్రభా, ఇక్కడికి వెళ్ళి సేవ చేస్తా ప్రభా, ఇక్కడ మందిరం బాగుంది, నేను అక్కడ బాగుంది, పెద్ద మందిరం ఉంది, అక్కడ వెళ్ళి చేస్తానైనా, ఇక్కడ చిన్న మందిరం ఉంది, ఇక్కడ ప్రజలే తక్కువ ఉన్నారు, లేదా ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు ప్రభా అని మన ఇష్టాలు కాదండి. నీ ఇష్టం నా ఇష్టం కాదు. దేవుడు బీడు భూమి చూపిస్తే బీడు భూమికి వెళ్ళాలి, నువ్వు అడవిలోకి చూపిస్తే అడవిలోకి వెళ్ళాలి. పూర్ పీపుల్స్, ఏమి లేని పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటించాలంటే అక్కడికి వెళ్ళాలి. ఇది మార్గం అండి. మార్గం మన ఇష్టాలు కాదు, నేను ఇక్కడ వెళ్తా ప్రభా, నేను ఇచ్చేస్తాను ప్రభా అనేది కాదు, దేవుడు వెళ్ళిచ్చే మార్గం. ఈ 3 చేస్తూ ఉన్నప్పుడు ఇది మోక్షానికి నడిపిస్తుంది. ఇది సువార్త ప్రకటించడం. ఈ సువార్త ప్రకటించక ముందు మోక్ష విజన్ కూడా కావాలి అంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా మనము దేవునికి లోబడాలి. అదంతేగా, ఎస్ అన్నో, ప్రాణమైనా పర్వాలే ఎస్ అనాలంతే. రెండోది వచ్చేసి భయభక్తులు కలిగి జీవించాలి. మూడోది వచ్చేసి నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరున్నా ఏది లేకపోయినా ఎలాంటి పరిస్థితులైనా నమ్మకంగా జీవించాలి. ఇవి ఉన్నప్పుడే మోషే విజన్ నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నేను కూడా అడగాల్సిన అవసరమే లేదు. మనలో ఉండిపోతాడు ప్రభు వచ్చేసి. పరిశుద్ధాత్మదేవుడు ఉండి ఆయన కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. నా ప్రియమైన సంగమా, ఈరోజైనా నువ్వు నేను పరీక్షించుకోవాలి. మనం ఎలా ఉంచినాము, ఎలా చేస్తున్నాము, ఈ విజన్ అడిగేక ముందు మనం ఎలా ఉంచినాము, ఈ విజన్ కావాలంటే ఎలా ఉండాలనే విషయాల్ని తెలుసుకుంటున్నప్పుడు మరి నువ్వైనా నేనైనా దేవుణ్ణి బాధ పెట్టలేం. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మదేవుడు, ఆయన ఎంతో పరిశుద్ధం కలిగిన దేవుడు. మరి నువ్వు నేను సత్య సువార్తని ప్రకటిస్తున్నావు అన్నప్పుడు ఈ విషయాల్ని గమనించాలి. ప్రేమైన సంగమా, ఈ 3 విషయాలు నీలో నాలో ఉండే పరీక్షించుకోవాలి. ఇది ఒకసారి చెప్పి నేను ముగిస్తాను. ఒకటి వచ్చేసి ఏమై లోబడాలండి. అంతేగా, భార్య చనిపోయినా పర్వాలే, భర్త చనిపోయినా పర్వాలే, పిల్లలు చనిపోయినా పర్వాలే, ఏదున్నా ఏది లేకపోయినా వెళ్ళంటే వెళ్ళాల్సిందే, కూర్చోంటే కూర్చోవాల్సిందే. ఇది చెయ్యాలండి. లోబడ్డం అంటే ఏది కూడా ఆలోచన చేయకూడదు. దేవుడు చెప్పినాడంటే ఎస్ అనాలంతే. ఇది. రెండోది వచ్చేసి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, భయం ఉండి బ్రతకాలి. మూడోది నమ్మకంగా ఉండాలండి. ఈ 3 ఉంటూ మరి సత్య స్వార్థని ప్రకటించడానికి నువ్వు నేను సత్యంగా ఉండాలి. దేవుని ఆత్మతో లింక్, జీవము కలిగి, జీవము అంటే దేవుని ఆత్మతో కలిగి జీవించాలి. మూడోది మార్గము, నీ ఇష్టము నా ఇష్టంతో వెళ్ళడం కాదు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే, ఏం చేయమంటే, ఎలా కూర్చోవాలంటే, ఏం చేయాలంటే ఆ మార్గం, ఆయన చూపించే మార్గంలో వెళ్ళి స్వార్థ ప్రకటించినప్పుడు నాలుగోది మోక్షానికి అనేక మందిని నడిపించగలుగుతాం. మనం కూడా ఆయన పరలోకానికి చేరగలుగుతాం. ఫ్రెండ్స్, ఈ విషయాల్ని గమనించండి. నువ్వు నేను మరి ఆలోచించి దేవుని సన్నిధిలో గడపాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు వింటున్నందుకు మీకు వందనాలు తగిన. మరి దీర్ఘకాండం అంతా చదవచ్చు. మరి ఈ యోహాను సువార్తలో ఈ 4 విషయాలు సత్య సువార్త నుంచి తెలియపరుస్తాయి. వింటున్న మీ అందరికీ ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా మాకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. మరి అందరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. మరి అనేక విషయాలు మరి మీకు తెలియపరుస్తున్నాను. మరి మీ అందరు కూడా మరి ఇప్పుడు ఫ్రీగా ఉంటారు, వినండి దేవుని మాటలు, ఆత్మీయులో ప్రార్థనలో, వాక్యంలో ఆత్మీయులో బలపడాలని మనసారా కోరుకుంటూ మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ సబిత. బాయ్ బాయ్ బాయ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.